60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. భార్య వేరొక వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు అని రీసెంట్ గానే మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి, అలా తీర్పునివ్వడానికి గల కారణాలేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? భావోద్వేగాలకు సంబంధించి భార్య వేరే వ్యక్తితో ప్రేమిస్తూ ఉండడం అన్నది అది వివాహేతర సంబంధం కిందకి రాదు అని చెప్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే అక్కడ భార్యాభర్తలు మ్యారేజ్ చేసుకున్నారు. ఏదో అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోయి భార్య సెపరేట్గా ఉంటుంది. ఆ సందర్భంలో ఆమెకు ఈ భర్త కొంత భరణాన్ని కూడా చెల్లిస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఈ భరణాన్ని మెయింటెనెన్స్ ఇస్తూ కూడా ఆ భార్య వేరే వ్యక్తి యొక్క పరిచయంలో ఉందని, ప్రేమిస్తూ ఉందని, అందువల్ల తను ఏదైతే మెయింటెనెన్స్ ఇస్తున్నానో ఈ మెయింటెనెన్స్ ఇవ్వడం సరికాదని చెప్తూ అతను ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ ఫ్యామిలీ కోర్టు ఇమ్మీడియట్గా మాట్లాడుతూ రెస్పాండ్ అవుతూ భార్య యొక్క మెయింటెనెన్స్ ఆపడం సరైనది కాదు, భార్య వేరే వ్యక్తితో పరిచయం ఉండడం, అతనితో ప్రేమలో ఉండడం సరైన నేరం కాదు, కాబట్టి మెయింటెనెన్స్ ఆపకూడదని చెప్పి లోవర్ కోర్టు కూడా తీర్పడం జరిగింది. దీన్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఇదే విషయం మీద భోపాల్కి సంబంధించిన మధ్యప్రదేశ్ కోర్టుల మీద దీని మీద కొన్ని డిస్కషన్స్ కూడా జరిగింది. అక్కడ ఈ విషయాన్ని సూచిస్తూ భోపాల్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టు ఏం చెప్పడం జరిగిందంటే, ఒక స్త్రీ తన భర్త కాకుండా వేరొక వ్యక్తితో ప్రేమలో అంటే భావోద్వేగంతో ఉన్నటువంటి పరిచయం తప్పు కాదు, అది అక్రమ సంబంధంతో వాటిని పరిగణించలేము. ఇక్కడ సిఆర్పిఎస్సిలో సెక్షన్ 125 సబ్ క్లాస్ 4 ప్రకారం వేరే వ్యక్తి యొక్క శారీరక సంబంధం ఉన్నప్పుడు మాత్రమే అది అక్రమ సంబంధంతో పరిగణించగలుగుతాం తప్పించి కేవలం ఒక భావోద్వేగపూరితమైనటువంటి ఒక రిలేషన్షిప్లో ఉండడం, ప్రేమించబడడం అంటే ప్రేమించడం తప్పు కాదు, పరిచయం ఉండడం తప్పు కాదు, కేవలం శారీరకంగా ఉంటే తప్ప అది అక్రమ సంబంధం కాదు అని చెప్పి మనకి ఈ విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఆపడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మీరు మొబైల్లో కావచ్చు, వాట్సాప్ చాట్లో కావచ్చు, రకరకాల ఇమేజెస్ మీరు ఎన్ని రకాల సాక్ష్యాలు చూపించినప్పటికి కూడా వారి ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నట్టుగా మీరు ఎవిడెన్స్ చూపించగలిగితే తప్ప కేవలం ఒకరి మధ్య ఒకరికి ఒక పరస్పర ప్రేమానురాగపూరితమైనటువంటి ఒక ప్రేరేపితమైనటువంటి ఒక రిలేషన్షిప్లో ఉండడం తప్పు కాదు. అంటే తన ఆపోజిట్ జెండర్తో మాట్లాడడం అన్నది తప్పు కాదు, పరిచయం ఉండడం తప్పు కాదు, ప్రేమిస్తూ ఉండడం తప్పు కాదు, కేవలం శారీరక సంబంధం ఉంటే తప్ప అటువంటి వాటిని అక్రమ సంబంధాలు అని అనాలి తప్పించి ఇటువంటి వాటిని అనకూడదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పిచ్చింది. మనకి 2018లో జోసెఫ్ సైనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కేసులో కూడా మనకి సెప్టెంబర్ 27న అక్రమ సంబంధం అంటే ఏమిటి అంటే సెక్షన్ 497ని అధికారికం చేస్తూ అంటే అడల్టరీని ముఖ్యంగా ఈ అక్రమ సంబంధాలని చేస్తూ ఒక తీర్పు ఇవ్వడంతో ఎన్ని రకాల ఈరోజు ఎలా అయిపోయిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నటువంటి కల్చర్ అనేది కేవలం వాటి వల్ల స్టార్ట్ అయిందంటే మనకి లీగల్ చెప్పాలంటే కేసు నెంబర్ 194/2017 యొక్క కేసు ఏదైతే ఉందో అక్రమ సంబంధాలకి నాందిగా చెప్తున్నటువంటి జోసెఫ్ సైనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో అది ఎలా ఇప్పుడు గడిచిన 5-6 ఇయర్స్ తర్వాత అది ఒక కంప్లీట్గా దాన్ని ఏం చేస్తారంటే సెక్షన్ 497ని మిస్యూజ్ చేస్తూ అటు భార్యకి భర్త కావచ్చు, భర్తకు భార్య కావచ్చు కూడా వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో అంటే తన మ్యారేజ్ చేసుకోవడానికి తన జెండర్తో తన ఆపోజిట్ వ్యక్తితో కాకుండా వేరే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడానికి కోసం సెక్షన్ 497 కొంతవరకు ఊతం ఇచ్చిందని చెప్పి చాలా వరకు అటు ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే కొన్ని వ్యవస్థలు కొన్ని రకాలుగా కూడా చాలా డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పుకు సంబంధించి కూడా కొంతవరకు వివాదాస్పద అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లారిటీ ఇవ్వడం అంటే శారీరక సంబంధం అంటే ఏంటి, ప్రేమతో ఉండడం అంటే ఏంటని చెప్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దీని మీద మళ్ళీ వేరే కోర్టులో అంటే రేపు ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఈ యొక్క హైకోర్టు సైటేషన్ కూడా తీసుకొని దీంతో కూడా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా అంటే అంటే తన ఆపోజిట్ వ్యక్తితోటి భార్య భర్తలు అంటే మెయింటెనెన్స్ కాకుండా ఆపోజిట్ ఎవరికైనా వర్తిస్తుంది. నాట్ ఓన్లీ ఒక ఫిమేల్ కాకుండా అనే కాకుండా మేల్కి ఫిమేల్, ఫిమేల్కి మేల్ కూడా ఇద్దరు కూడా ఇక్కడ ఏంటంటే తన వేరే వ్యక్తితోటి పరిచయము ప్రేమలో ఉండడం తప్పు కాదు, కేవలం శారీరక సంబంధం తప్ప అటువంటి సందర్భాల్లో మాత్రమే అది వాటిని ఇల్లీగల్గా మనం మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్తూ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సిరిగారు సో మరి సార్ ఇలా ఎవరికైనా కూడా ఫ్యామిలీ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా బ్రేకప్స్ కావచ్చు, డివోర్స్, దాంతోపాటు ఇంట్లో రిలేషన్షిప్ పరంగా ఒక కౌన్సిలింగ్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ప్రాపర్టీస్ ఇష్యూస్ గురించి మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా ఉంటుంది సార్? భార్యాభర్త
భర్తలే కావచ్చు, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యంగా ఒక రిలేషన్షిప్లో వెళ్ళాలనుకునేటప్పుడు డెఫినెట్గా ఒక కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి యొక్క అభిరుచులు, ఒకరి యొక్క ఇష్టాలు, ఒకరి యొక్క మానసిక స్థాయి, వేరే ఒకరి యొక్క మానసిక స్థాయి రెండింటిని కూడా మనం కన్సల్ట్ చేస్తూ కూడా కంప్లీట్గా ఒక కౌన్సిలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ వేదిక ద్వారా మనం చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా అటు మ్యారిటల్ స్టేటస్లో వెళ్ళాలనుకునేటప్పుడు డెఫినెట్గా ఒక కౌన్సిలింగ్కి అయితే రండి. ఇది కాకుండా ఆస్తి పరంగా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్ వైపుగా కావచ్చు, ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకున్నా, అదేవిధంగా న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా సలహా సంప్రదింపులతో పాటు ఒక న్యాయ పరిష్కారాన్ని కూడా సూచించే విధంగా తగు సలహా సంప్రదింపులు కూడా చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.